ప్రజలపై 250 కోట్ల భారం. వాతావరణ మార్పులతో గణనీయంగా తగ్గిన డిమాండ్. ఎస్టీఓఏ ఒప్పందాలతో జెన్కో థర్మల్ బ్యాక్ డౌన్. తక్కువ ధరకు వచ్చే 15 MUలు కోల్పోవడంతో నష్టం. వేసవిలో విద్యుత్ డిమాండ్పై ఇంధన శాఖ లెక్కలు తారుమారాయి. ఆ కారణంగా సుమారు 259 కోట్ల మేర అదనపు భారం పడనుంది. ఆ మొత్తాన్ని డిస్కంలు ట్రూ అప్ పేరుతో ప్రజలపై మోపనున్నాయి. ఈ ఏడాది మే నెలలో 270 మిలియన్ యూనిట్ల గరిష్ట డిమాండ్ ఉంటుందని రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ అంచనా వేసింది. కానీ ఈ నెల 4 నమోదైన 259.17 MUలే ఇప్పటివరకు అత్యధికం. డిమాండ్ అంచనాల ఆధారంగా 3640 MUల విద్యుత్తును స్వల్పకాలిక ఒప్పందాలు షార్ట్ టర్మ్ ఓపెన్ యాక్సెస్ ద్వారా కొనుగోలుకు డిస్కంలు వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం వచ్చే నెల జూన్ వరకు విద్యుత్ అందుతుంది. ఎస్ఎల్డీసీ వేసిన అంచనాల మేరకు డిమాండ్ లేకపోవడంతో ఎస్టీఎల్ఏ ద్వారా అందే దానిలో సుమారు 15 MUలు మిగిలిపోతుంది. ఈ మేరకు ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల 45% ఉత్పత్తి తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ కూడా నీచత్వంగా దాన్ని వక్రీకరించి వార్తలు రాయడం. కరెంటు కోతలు ఉండకూడదని ముందు జాగ్రత్త చర్యగా షార్ట్ టర్మ్ అంటే ఇమ్మీడియట్గా కొనుగోలుకు సంబంధించి ఒక ఒప్పందాలు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే ఉంటాయి ఇవన్నీ కూడా. అంటే కేంద్ర ప్రభుత్వం గ్రిడ్ ద్వారా ఇప్పిస్తుంటుంది, డబ్బులు ఇచ్చేది మనమే. కరెంటు ప్రాబ్లం లేకుండా సప్లై కేంద్ర ప్రభుత్వం ఆ గ్రిడ్ల ద్వారా అనుసంధానం చేస్తూ ఉంటుంది. మధ్యలో వర్షాలు వచ్చినాయి, కరెంటు వాడకం తగ్గింది. నిన్న నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను, కరెంటు వాడకం తగ్గింది అన్నటువంటిది. అయితే కరెంటు వాడకం తగ్గినా సరే మనం ఆ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అది నేరమట, అది తప్పట. అంటే ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. కరెంటు కోతలు పెడితే కోతలు పెట్టారంటాం, కోతల నివారణ కోసం అని చెప్పి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే జాగ్రత్త తీసుకున్నాం అంటాం. అంటే మన ఇష్టం. ఒక వార్త నిజాయితీతో కూడినటువంటి విధంగా కాకుండా ప్రజల్ని ఎల్లవేళలా కూడా ఒక విష ప్రచారానికే వాడతామనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ప్రస్తుతం ఈ వార్త చూస్తే అనిపిస్తోంది. ఇది సీనియర్ IPS అధికారి